తెలంగాణ చీఫ్ సెక్రటరీకి హైదరాబాద్లో నిలువ నీడ లేకుండా పోయింది. సీఎస్ అధికారిక నివాసంలో ఓ మంత్రి పాగా వేయడమే ఇందుకు కారణం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ హోదా తొలగిపోయినా ఆంధ్ర ఐఏఎస్లు ఇక్కడే మకాం వేశారు. కానీ రాష్ట్ర పాలనాధికారికి అధికారిక నివాసం లేకపోవడం బాధాకరం. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన బ్యూరోక్రాట్కు కనీసం నివాసం కేటాయించకపోవడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ జాజు ఉండడానికి హైదరాబాదులో ఇల్లు కావాలను ఇదేం విడ్డూరమైన ప్రకటన అనుకుంటున్నారా? తాజాగా ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చిన ఈ బ్యూరోక్రాట్ కు నగరంలో నిల్వనీడ లేకుండా పోయింది. చీఫ్ సెక్రటరీకి కేటాయించాల్సిన అధికారిక నివాసంలో ఒక మంత్రి పాగా వేయడం వల్ల క్వార్టర్ కోసం ఆయన నానా ఆగచాట్లు పడాల్సి వస్తోందట. చెప్పకూడదు కానీ ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వాళ్ల సోదరి ఇంట్లో సైతం కొంతకాలం వారాలు చేశారని వినికిడి. అధికార నివాసంపై ఎంతకూ తేలకపోవడంతో మరో గత్యంతరం లేక చివరకు ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్ లో బస చేయాల్సిన దుస్థితి తలెత్తిందట. కాగా దిల్కుషా గెస్ట్ హౌస్ బంగ్లా పూర్తిగా పాతబడిపోయి ప్రస్తుతం ఒక బూత్ బంగ్లాను తలపిస్తుంది. పైగా వివిధ రకాల ప్రభుత్వ వాహనాలకు అదొక పార్కింగ్ ప్లేస్ గా మారిపోయింది. ఇంత విపరీతమైన పరిస్థితుల్లో సైతం పాలకులు కలగజేసుకుని ఆయనకు ఒక గూడు చూపిద్దామన్న ప్రయత్నం చేయకపోవడం లేదన్నది అపవాదు. సీఎస్ గా పదవి బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కావస్తున్నా ఆయనకు వసతి కల్పించడంలో పాలకులు విఫలం అవ్వడం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారిక నివాసం కేటాయించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అన్నది ఆరోపణ. హైదరాబాద్ బేగంపేటలోని కుందన్బాగ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం ప్రత్యేకించి ఒక అధికారిక నివాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాజీవ్ శర్మ అందులోనే బస చేశారు. అనంతరం చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన ఎస్పీ సింగ్, ఎస్కే జోషి కూడా అదే క్వార్టర్ లో బస చేశారు. కానీ ఆ తదనంతరం సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన సోమేష్ కుమార్ ఆ అధికారిక నివాసానికి మకాం మార్చలేదు. రాజేంద్ర నగర్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అధికారినిగా ఉన్న ఆయన సతీమణి సౌకర్యం కోసం సోమేష్ కుమార్ ఆ పక్కనే అత్తాపూర్ లో ఉన్న తన సొంతింటి నుంచే సచివాలయానికి రాకపోకలు సాగించారు. ఆయన తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన శాంతికుమారి సైతం జూబిలీహిల్స్ రోడ్ నెంబర్ 70లోని ప్రశాసన్ నగర్ లో ఉన్న తన స్వగృహాన్నే అధికారిక నివాసంగా వాడారు. ఆమె తర్వాత చీఫ్ సెక్రటరీ అయిన రామకృష్ణారావు కథ వేరే. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూనే ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు. పిఎఫ్ఎస్ గా ఆయనపై ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక సచివాలయానికి ప్రత్యామ్నాయంగా సిసిసిలోని తన కార్యాలయం నుంచే ఆయన విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న సిసిసి క్వార్టర్ ను తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. ఇలా ఒకళ్లకు ముగ్గురు సీఎస్లు కుందన్బాగ్లోని అధికారిక నివాసాన్ని వాడకపోవడంతో అది చాలా ఏళ్లుగా ఖాళీగానే ఉండిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇరిగేషన్, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుందన్బాగ్లోని నివాసాన్ని తనకు కేటాయించాల్సిందిగా కోరడం, ఆయనకు క్వార్టర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడడం టకటకా జరిగిపోయాయి. అయితే మంత్రుల కోసం బంజారా హిల్స్ లో సౌకర్యవంతమైన నివాస సముదాయం ఉండగా ఉత్తమ్ కుందన్బాగ్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల కోసం కేటాయించే నివాసాన్ని అడగడం, ఆ వెంటనే దాన్ని ఆయనకు ఇచ్చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే ఎప్పటికైనా ఆ క్వార్టర్ ను చీఫ్ సెక్రటరీకి కేటాయించాల్సి ఉంటుందని మరచిన ఆర్ఎండ్బి అధికారులు దాన్ని గుడ్డిగా ఒక మంత్రికి కేటాయించడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అప్పటి పరిస్థితుల రీత్యా అలా నిర్ణయం తీసుకున్న ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రానికి వచ్చిన సంజయ్ జాజు కోసం మంత్రి ఖాళీ చేసి ఆయనకు అప్పగించి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చీఫ్ సెక్రటరీ క్వార్టర్ లో మంత్రి పాగా వేయడంతో పోనీ వేరొకటి ఇద్దామన్నా అక్కడ స్కోప్ లేని దుస్థితి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో కుందన్బాగ్లో మొత్తం 84 నివాసాలుంటే రాష్ట్ర విభజన సమయంలో 44 క్వార్టర్లను ఏపీకి కేటాయించారు. కాగా రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లకు పైగా గడిచిపోయింది. ఉమ్మడి రాజధాని హోదా కూడా తొలగిపోయింది. ఇంకా ఆయా నివాసాలలో ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులే పాగా వేసి ఉండడం గమనార్హం. ఆ 44 క్వార్టర్స్ లో ప్రస్తుతం 10 ఖాళీగానే ఉన్నాయి.
కానీ వాటిని తెలంగాణకు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ససేమీరా అంటోందని వినికిడి. కాగా రాష్ట్రం విడిపోయిన ఏపీ అధికారులు ఇక్కడ తిష్టవేయగా స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉండడానికి కనీసం ఒక ఇల్లు లేకపోవడం బాధాకరం.